Good afternoon, officers. Time for today's Flash CSAT program. Today's topic is tough algebra questions which are given in actual UPSC. So let's see the first tough algebra. Equations itla form chesukovalane important. A class starts at 11 am, lasts till 2:27 pm and vada chepparu. So the time duration is 11 to 2:27. This is the first part. Next, 4 periods unnai dantlo of equal duration. Okay. Now, ఈ డ్యూరేషన్ లో 4 పీరియడ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఎవ్రీ పీరియడ్ రెస్ట్ ఆఫ్ 5 minutes ఇవ్వడం జరిగింది given to the students. The exact duration of each period is dash. సో ఈక్వల్ పీరియడ్స్ అని చెప్పాడు కాబట్టి ఒక్కొక్కటి ఎక్స్ 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 అని తీసుకోవచ్చు మనం. సో 4 పీరియడ్స్ కావాలంటే మనం ఎట్లా తీసుకోవచ్చు దీన్ని ఫర్ క్లియర్లీ అండర్స్టాండింగ్. పీరియడ్ 1 అయిపోయిన తర్వాత మనకి ఒక బ్రేక్ దొరకాలి. సో బ్రేక్, మళ్ళీ పీరియడ్ 2 ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బ్రేక్, మళ్ళీ పీరియడ్ 3 మళ్ళీ బ్రేక్. పీరియడ్ 4 అయిన తర్వాత ఇంకా బ్రేక్ అవసరం లేదు. దేర్ఫోర్ దిస్ క్లియర్లీ షోస్ దట్ ఒక్కొక్క క్లాస్ డ్యూరేషన్ పెట్టుకున్నా సరే, ఒక్కొక్క క్లాస్ డ్యూరేషన్ దేర్ ఆర్ టోటలీ మనం చూసుకుంటే జాగ్రత్తగా 4 పీరియడ్స్, 3 బ్రేక్స్ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఒక్కొక్క పీరియడ్ టైం పీరియడ్ మనము ఎక్స్ అనుకుందాం, దీన్ని కూడా ఎక్స్ అనుకుందాం, దీన్ని కూడా ఎక్స్ అనుకుందాం, దీన్ని కూడా ఎక్స్ పీరియడ్స్. సో మొత్తము 4 పీరియడ్స్కి 4x టైం తీసుకుందాం, ఎక్స్ 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 అవర్స్ or minutes. Next 3 breaks ki 3 into every period has 5 minutes break, 5, so 15 minutes, 4x. So total 4x plus 15, 4x plus 3 into 5. ఎందుకంటే ప్రతి బ్రేక్ 5 minutes, 3 బ్రేక్లు ఉంటాయి మనకి. సో 4x plus 15 will be the total time which they are taking for this thing. సో మనకి క్లాస్ ఏమో 11 am నుంచి స్టార్ట్ అయ్యి 2:27 pm వరకు వెళ్తుంది. అంటే మొత్తం మనకి 3 hours 27 minutes మనకి క్లాసెస్ జరుగుతున్నాయి. దట్ ఈస్ అ మేజర్ పార్ట్. సో 3 hours 27 minutes అంటే మనకి 207 minutes వస్తుంది మొత్తం. 180 minutes ప్లస్ 27 207 minutes. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 4x plus 15 టోటల్ టైం షుడ్ బి ఈక్వల్ టు 207 minutes. అంటే 4x is equal to 207 minus 15 which is 192. So x will be 192 by 4 which is 48 minutes. Therefore each period, what again the exact duration of each period ఎంత అని అడుగుతున్నాను. ఒక్కొక్క పీరియడ్ is 48 minutes. So the answer is option A. ఇట్లా మనం సింపుల్గా ఆన్సర్ చేసుకుని less than 2 minutes ఒక్క ఈక్వేషన్తో ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యూపీఎస్సీలో చాలా క్రిటికల్గా నైస్గా అడిగిన క్వశ్చన్, రియల్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది 2017లో అడిగారు. సో దీంట్లో ఏంటంటే ఇచ్చిన డేటా ప్రకారంగా x² ప్లస్ y² బై x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇది ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ ప్లస్ y⁴ బై x⁴ మైనస్ y⁴ ఎంత అని అడిగారు. చాలా మంది స్టూడెంట్స్ స్క్వేర్ 4 చూసి దీన్ని స్క్వేరింగ్ చేసేసి 25 అనే ఆన్సర్ ఉంటుంది, ఆప్షన్స్లో అది ఉండదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా అప్రోచ్ కావాలి? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బెస్ట్ వే టు అప్రోచ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్, దీన్ని ఏం చేస్తారంటే మనకి 4 కాబట్టి దీన్ని మామూలుగా ఫార్ములా బేస్గా రాసుకుంటే దిస్ విల్ బికమ్ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ మైనస్ 2x² y² డివైడెడ్ బై x² ప్లస్ y² ఇంటూ x² మైనస్ y² అయిపోతుంది. సో ఇది యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే టు అప్రోచ్ ద ప్రాబ్లమ్. కానీ దీనికంటే షార్ట్ కట్ ఏంటంటే మనం డైరెక్ట్గా దీన్ని వీ కెన్ రీరైట్ దిస్ యాజ్ x² a అనుకుందాము, y² b అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b డివైడెడ్ బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5/3. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి ఏకి బీకి రిలేషన్ అనుకుందాం ఫస్ట్. సో 3a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 5a మైనస్ 5b. దీన్ని బట్టి 2a ఈజ్ ఈక్వల్ టు 8b వస్తుంది.
or a is equal to 4b వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y స్క్వేర్ అని క్లియర్గా అర్థమైపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ రిలేషన్. మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి రిలేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ఎక్కడ కనపడ్డా సరే దాని బదులు వై స్క్వేర్ రిప్లేస్ చేద్దాం. సో మామూలుగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బట్ ఇది లాంగర్ ప్రాసెస్ అయిపోతుంది. సో షార్ట్ మెథడ్ ఏంటిది, ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఫైనల్గా x power 4 plus y power 4 divided by x power 4 minus y power 4. అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, x square whole square minus plus y square whole square divided by x square whole square minus y square whole square అని రాసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డైరెక్ట్గా మనకి దీనివల్ల బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్కి వైకి మనకి రిలేషన్ తెలుసు. ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. సో ఎక్స్ స్క్వేర్ బదులు ఏం పెట్టచ్చు, 4y స్క్వేర్ అయిపోతుంది. సో 4y స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4y స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇదేమైంది, 4 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ఇస్ 16y పవర్ 4 ప్లస్ y పవర్ 4 డివైడెడ్ బై 16y power 4 minus y power 4, which is nothing but 17y power 4 divided by 15y power 4. y power 4 y power 4 ఉంటే క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్ ఆన్సర్ 17/15 వచ్చింది. కానీ దిస్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది ఆప్షన్స్లో లేదు. మరి ఏం చేయాలి, ఆన్సర్ అయితే కరెక్ట్ కానీ ఆప్షన్స్లో లేదు. ఇట్లాంటి క్వశ్చన్ 2017లో అడిగారు. 17/15 అప్రాక్సిమేట్ వాల్యూ మనకి ఖచ్చితంగా ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే 1 కంటే ఎక్కువ ఉండాలని తెలుసు. దేర్ ఫోర్ 7/9 9/11 తీసేయచ్చు. ఓకే, 9/7 11/9 చూసుకుంటే 15/17 ఇస్ అప్రాక్సిమేట్లీ 1.22 వస్తుంది ఇది. సో దీనికి క్లోజ్గా చూసుకుంటే ఆప్షన్ సి విచ్ ఇస్ 11/9 విల్ బి ది అఫీషియల్ ఆన్సర్ అన్నమాట. సో ఇట్లాంటి ఒక ట్రికీ క్వశ్చన్ ఇచ్చి స్టూడెంట్స్ని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు, బట్ దట్ వాజ్ అ వెరీ రేర్ థింగ్. బట్ యూ షుడ్ బి రెడీ బికాస్ CSAT ఆల్వేస్ అ bunch of surprises. So ఇలా మనం CSAT questions 2 questions 2.5 marks each less than 1.5 minute లో సాల్వ్ చేసి చేసుకోవచ్చు. Please use this technique. A plus B, A minus B చాలా important. It make your work very simple. So that's all for today. Shaman Paidkona signing off. Bye bye.